పెద్దలు ఉన్నారంటే వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు వస్తారండి? అందుకని అనేది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక దొంగల సమూహం అంటాను. వాళ్ళు ఎవరు కూడా రాజకీయ కాదు, వాళ్ళు మేబీ బాధపడితే పడవచ్చు కాక, వాళ్ళదంతా ఒక సమూహం, అది కూడా ఏంటి దొంగల సమూహం అది. సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదో బాబు ఈ మాట నొక్కాను అంటున్నాడు. ఏంటి నొక్కింది ఆయన? ఏంటి సార్ నొక్కింది? ఏ రోజున్నా ఏ మీటింగ్ అయినా సరే నేను ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేశాను, ఈ రకంగా ఫ్యాక్టరీ తీసుకొచ్చాను, ఇక్కడ ఒక పరిశ్రమ నిర్మించాను అని చెప్పినటువంటి మీటింగ్ ఏదైనా కొన్ని చెప్పండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ప్రతిసారి ఎక్కడము నా ఎస్సీలు నా బీసీలు అనటం, నొక్కాను అనటం. ఏంటి సార్ నొక్కేది? నొక్కడం అంటే నొక్కేశాడండి ఆయన. మనం అంటాం కదా భలే నొక్కేశాడు రా బాబు అని, అది ఏపీ మొత్తాన్ని నొక్కేశాడు ఆయన. నొక్కానంటే ఏంటి నొక్కింది? ప్రజలు అర్థం చేస్తున్నారు ఏం నొక్కారు అనేది. ఏమి నొక్కారంటే ఇవాళ తీర్పిచ్చారో ఒకసారి నిజంగా వాళ్ళు, నేను అన్నానండి, రాజకీయం అనే ఆలోచన వాళ్ళు ఉండే రాజకీయ నాయకులను వాళ్ళకు వాళ్ళు అనుకుంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు. కానీ మరొకసారి చెప్తున్నానండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను, ఎంత సేమ్ టైం శుభాకాంక్షలు చెప్తున్నాను. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం, పాడైపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, యువతకు ఒక మంచి బంగారు భవిష్యత్తును కల్పిద్దాం. ఆ దిశగానే జనసేన పార్టీ అడుగులేసింది. ఆ అడుగులకి మీరందరూ కూడా సహకారం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను ధన్యవాదాలు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా తీర్పిచ్చారండి. ఇప్పుడు మీరు కూటమి కట్టారు, ప్రశ్నించే పార్టీగా మీరు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతో కూటమి కట్టి ఆ ముందు వరుసలో నిలిచింది పవన్ కళ్యాణ్ గారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ కూటమి సృష్టికర్తే ఆయన అనుకోవాలా కదా. కాబట్టి ఎన్నికల హీరో కూడా ఆయనే అనుకోవాలా. ఇలాంటి టైంలో ప్రశ్నించే అవకాశం కూడా జగన్ రెడ్డికి ఇవ్వద్దు, ప్రశ్నించే అవకాశం కూడా మీరే తీసుకోండి. 20 సీట్లు మీకు ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్షం. ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు మీరు అన్నట్టుగా మేము అధికారంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఏదైతే ప్రజలందరూ కూడా నమ్మారా పవన్ కళ్యాణ్ గారిని, ఆ రకంగా ఉంటాం మేము. ఒకవేళ భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మేమేదో భాగస్వామ్యం కాబట్టి అని చెప్పేసి ఆగము సార్, మా నాయకుడు కూడా అక్కడ ఆగడని నాకైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మేము ఏదైతే ఉందో, ఎందుకంటే అంతదాకా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకెళ్తారనుకుంటే నేను అనుకోవట్లేదు. ఇవాళ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామనేది ఆయన సీనియర్ పొలిటీషియన్, దానికి ఒక అవగాహన ఉంటది. కింద వాళ్ళు కొంచెం చేసినా గానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆచో ప్రశ్నించుకునేదాకా ఆయన కూడా రాడని మేమైతే నమ్ముతున్నామో. కానీ అలాంటి స్టేజ్ వస్తే ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాము, ఎక్కడ కూడా దాంట్లో వెనకడిగాం సార్. అందులో చాలా మంది మీరు అన్నట్టుగా చాలా మంది అంటున్నారు ప్రశ్నిస్తానని చెప్పేసి ఏదో భాగస్వామ్యం అయిన తర్వాత ఏదైతే ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆలోచన వచ్చామో ఆ ఆలోచనతోనే ఉంటాడు మా నాయకుడు చెప్తే ఎక్కడా కూడా వెనకడు చేస్తాడని అయితే అనుకోవట్లేదు. ఈఎం కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బంగారు భవిష్యత్తుకే మేము పాటుపడతాం సార్. దాంట్లో ఎలాంటి సందేహం దేవుడికి కూడా. మళ్ళా చెప్తున్నా, ప్రజలు మా నాయకుడు నమ్మారు. ఇవాళ ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేసుకోము. ఆ నమ్మకం కలకాలం ఉండే విధంగా మా యొక్క పరిపాలన ఉంటుంది తప్పితే మేము ఆయన అన్నట్టుగా ఒక ఛాన్స్ తీసుకుని ఆ ఒక్కసారి పోయేటటువంటి ఆలోచన మనకు కాదండి. అకేమి మేమేదో దోచేయలేం కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే మా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ఉంటాయని చెప్పేసి మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, శుభాకాంక్షలు కూడా చెప్తూ. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, మీతో విక్రమ్ గారు ఏదో చెప్తున్నారు ఒక మాట. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని